హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీలత వ్లాగ్స్. ఇంకా ఈ రోజుటి వ్లాగ్ వచ్చేసి వన్ సండే ఇన్ మై లైఫ్ విత్ మై హస్బెండ్. సండేనే ఎందుకంటే నాకు మా హస్బెండ్ ఫ్రీగా దొరికేది ఈ రోజు మాత్రమే, కాబట్టి ఈ రోజు చూస్ చేసుకున్నా వ్లాగ్ కోసం. చికెన్ తెస్తావా తేవా? చేస్తా ఎప్పుడు? మధ్యాహ్నానికి నాకు ఇప్పుడే కావాలి. తేవచ్చు కదా ప్లీజ్. ఆడుకోదా విడిపోదాం రావు చిక్కలు ఎత్తా సండే నన్ను సుతా అవుతుండే. ఇప్పుడు నేను యాడికి పోదామని చెప్పలే. మళ్ళీ అడుస్తున్నావు. ఇంకా అది అన్నమాట సంగతి. సండే వచ్చేసరికి చికెన్ లేకపోతే ముద్ద దిగదు మనకు. అంటే మా నాన్న అట్లా అలవాటు చేసినాడు మాకు. 2 days కి ఒకసారి కంపల్సరీ ఉంటది మా ఇంట్లో నాన్ వెజ్. అట్లా అలవాటైన ప్రాణాలు ఇప్పుడు చికెన్ లేకుండా 1 week ఉండాలంటే కష్టమే కదా. అయినా కానీ హాస్టల్లో ఉన్నప్పటి నుంచి కొంచెం తగ్గించేసిన నాన్ వెజ్ అనేది. అంటే హాస్టల్లో ఎక్కువ పెట్టారు కాబట్టి, పెట్టినా కానీ అంత టేస్టీగా ఉండదు కాబట్టి. అంటే మా నాన్న డే బై డే కంపల్సరీ నాన్ వెజ్ తెచ్చేవాడు. తెచ్చిన తర్వాత మా నాన్నే ప్రిపేర్ చేసేవాడు దాన్ని. అంటే మా అమ్మ పొలానికి వెళ్ళిపోయేది, మా నాన్న డ్యూటీకి వెళ్ళి వచ్చి అది తెచ్చిన తర్వాత ఇంటి దగ్గర మా అమ్మ ఉండదు కాబట్టి ఇంకా మా నాన్నే నేర్చుకొని చేసి మాకు పెట్టేవాడు డైలీ. మా నాన్నకు వచ్చిన ఒకే ఒక్క రెసిపీ చికెన్ చేయడం, అండ్ రైస్ వచ్చేసి రైస్ కుక్కర్ లో పెట్టేవాడు. యాన్నో రా నువ్వే ఇంకా. మరి నన్ను ఎందుకు పిలిచినావు? నేను తల్లినైతే నువ్వేంది? నువ్వు నన్ను నాకు వచ్చినావు, నాకు గుర్తుంది. నాకన్నీ గుర్తున్నాయి. ఓకే ఏం చేస్తావు చూడాలి. అనగా నువ్వు నన్ను నడుస్తావా? నీకెంత ధైర్యం అసలుకే. చెప్పు. సారీ చెప్పు. సారీ ఇంకొకసారి సారీ ఇంకొకసారి అడసానని చెప్పు. ఇంకొకసారి కూడా అడుస్తా. అది కాదు. సఫాయి ఓకే సారీ. నేను సతాయిస్తున్నాను నిన్ను. సారీ ఇంకొకసారి సారీ. ఓకే. ఇంకా ఇది లాగే కంటిన్యూ అవుతానే ఉంటది. నేను ఏదో ఒకటని తనకు కోపం తెప్పించడం, తను కోప్పడి ఏదో ఒకటి అడవడం, తను అరిచినాడని నేను అలగడం, నేను అలిగినా అని వచ్చి మళ్ళీ బుజ్జగించడం, తను బుజ్జగించి సారీ చెప్పినాడని మళ్ళీ కరిగిపోయి సిగ్గు లేకుండా మాట్లాడడం. ఇది ఇలాగే కంటిన్యూ అవుతానే ఉంటది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 10 to 15 minutes గ్యాప్ లోనే జరిగిపోతుంది. ఇంకా వీడియోలోకి వస్తే సండే కాబట్టి కొంచెం లేట్ గానే మా డే స్టార్ట్ అవుతుంది. డే లేట్ గా స్టార్ట్ అవడమే కాదు, సండేలో జరిగే పనులన్నీ కూడా లేట్ గానే అవుతాయి. మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టీ అయితే తాగినాము. నార్మల్ గా అయితే డైలీ టీ తాగము. ఈ రోజు ఎందుకు తాగుతున్నామంటే ఈ రోజు మా ఇంట్లో చికెన్. మార్నింగ్ కొంచెం లేట్ గా లేచాము కాబట్టి ఇంకా టిఫిన్ కూడా లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇంకా టీ తాగాము. కొంచెం లేట్ అయినా కానీ బాగుంటది కదా అని. అంటే ఈ రోజు కొంచెం లేట్ గానే లేచాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైం కి టిఫిన్ ప్రిపేర్ చేయలేనని, అంటే టిఫిన్ లోకి చికెన్ ప్రిపేర్ చేయలేమని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో బ్రంచ్ చేసేసినాం. అలా అనుకున్నాం అనమాట. మార్నింగ్ కొంచెం లేట్ అయిన తర్వాత తిన్నా ఆఫ్టర్నూన్ తినలేము కదా. ఆఫ్టర్నూన్ కొంచెం మళ్ళీ లేట్ అయిందనుకో నైట్ కూడా తినలేము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ 2 కలిపేసి 11 ఆ టైంలో తినేసినాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది స్కిప్ చేసేసినాం. మళ్ళీ ఇంకా అట్లా మార్నింగ్ టీ తాగిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. మామూలుగా అయితే మార్నింగ్ రొట్టె అండ్ చికెన్ చేసుకునే వాళ్ళం, కానీ ఈసారి మా హస్బెండ్ చాలా డేస్ అయింది బిర్యానీ తిని, బిర్యానీ చేసే ఇంకా అన్నాడు. సో అదే ప్రిపేర్ చేస్తాను అక్కడ. అంటే అక్కడ దానికోసమే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు చేసే అన్నాడు. అంటే ఆఫ్టర్నూన్ కి తినొచ్చు కదా అని. మార్నింగ్ టిఫిన్ ఎలాగో స్కిప్ అయిపోయింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి చేద్దామని బ్రంచ్ ప్రిపేర్ చేస్తానా. మళ్ళీ బ్రంచ్ అంటే ఏదో కొత్త రెసిపీ అనుకుండేరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ 2 కలిపి చేస్తే అది బ్రంచ్ అవుతుంది. ఇంకా బిర్యానీ అయితే ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. సపరేట్ గా కర్రీ చేసుకున్నా అండ్ సపరేట్ గా రైస్ కూడా బాయిల్ చేసుకుంటున్నా. ఇంకా రైస్ ని కర్రీని లేయర్స్ గా వేసుకొని దమ్ పెడదామని అక్కడ ప్రిపరేషన్ చేస్తున్నా. ఇంకా స్టీల్ కడాయి వచ్చేసి లాస్ట్ సండే నంద్యాలలోనే ఆఫ్లైన్ లోనే ఉన్నాను. అండ్ దాంతో పాటు ఇంకా వేరేటివి కూడా ఉన్నాను.
అంటే స్టీల్లోనే కొన్నాను. ఇంకా నేను ఏవేవి కొన్నానో తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ లో చెప్పండి, నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేస్తాను అవన్నీ. ఇంకా అట్లా నేను వంట చేస్తా ఉంటే మా హస్బెండ్ మధ్య మధ్యలో వచ్చి అయిందా అయిందా అంటూనే ఉన్నాడు. చెప్పిందేమో తనే బిర్యానీ చేయమని, అప్పుడే చెప్పాను నేను లేట్ అవుతుందని. అయినా పర్లేదు చేసే అన్నాడు. మళ్ళీ ఏమో మధ్యలో అయిందా అయిందా ఆకలి అవుతుంది అంటున్నాడు. మళ్ళీ ఏ రీల్స్ లో వచ్చే డైలాగ్స్ కూడా చెప్తున్నాడు. అరే ఓనర్ బాబు కడుపులో ఏమైనా రావు అంటున్నాడంట, కడుపులో పేగులు అని చెప్తున్నాడు నాకు వచ్చి. ఇంకా ఇక్కడ దమ్ పెట్టడానికి నేను ఎప్పుడు యూస్ చేసే పద్ధతి ఏంటంటే, ఏదైనా కడాయి గానీ వేరే ఏ దాంట్లో చేసినా దాని మీద లిడ్ మూసేసి దాని మీద ఏదైనా బరువు పెడతాను. అంటే గాలి పోకుండా ఉండడానికి ఏదైనా పిండి తడిపి లిడ్ కి ఆ కింద కడాయికి పెట్టేసి మూస్తారు కదా, అలా కాకుండా నేను లిడ్ పెట్టేసి దాని మీద బరువు పెడతాను. అలా పెట్టే కూడా దానిలోంచి ఏం గాలి పోదు. ఇంకా ఇక్కడ దీని మీద కుక్కర్ పెట్టి ఆ కుక్కర్ మీద రోల్ పెట్టాను. రోల్ అనేది ఎప్పుడు బోర్లించకూడదంట, మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలో నాకు తెలియక ఒక మిస్టేక్ చేసేసిన. అంటే మా ఇంట్లో ఇలాంటి రోలే ఉండేది. ఆ రోల్ ని ఏదో దంచి వాటర్ తో కడిగేసి నీళ్ళన్నీ పోతాయి కదా అని బోర్లిచ్చి పెట్టాను. కానీ రోల్ ఎప్పుడు బోర్లో పడకూడదంట. ఒకవేళ బై మిస్టేక్ గా పన్నా కానీ ఆ రోల్ ని యూజ్ చేయకూడదంట. అట్లీస్ట్ ఆ రోల్ మొక్కం కూడా చూడకూడదని చెప్పింది మా అత్త. రోలు విసురాయి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ గౌరమ్మతో సమానం అంట. సో వాటిని మనం అంతే జాగ్రత్తగా అంతే పవిత్రంగా చూసుకోవాలంట. ఇంతకు ముందు మీరు కూడా నాలాగా తెలియకుండా అలా చేసింటే అదంతా వదిలేసి ఇక మీదటైనా గానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, తెలుసుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ తిన్న తర్వాత ఇంకా మా వారికి బయట ఏదో పని ఉందని టౌన్ కి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత లెనిన్ మూవీ అయితే చూసినాం. అదైతే ఒక 4 days అయింటది డౌన్లోడ్ చేసి, అప్పటి నుంచి టైం కుదరట్లేదు. చూడాలని ఇంకా సండే చూసినాం. మీ అందరికి ఇక్కడ ఒక సజెషన్, మీరు మూవీని ఇంట్రెస్టింగ్ గా చూడాలి అనుకుంటే ఆ మూవీకి సంబంధించిన రీల్స్ అయితే మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే ట్విస్ట్లన్నీ ముందే తెలిసిపోతే అసలు మూవీ చూడబుద్ధి కూడా కాదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, టీ తాగుతూ మా మూవీని అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకా మూవీ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో వెజ్జీస్ ఏవి లేవని అట్లా బయటికి పోయి వెజ్జీస్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా కాసరకాయలు అయితే వచ్చేసినాయి గైస్. అవి వచ్చేసి 1/4 kilo 80 rupees ఏమో చెప్పింది ఆమె. మేము తగ్గించమని అడిగినాము. ఇంకా తగ్గవు, ఇప్పుడే కదా రావడం, కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయనండి. సో ఇంకా కొన్ని డేస్ పోతే ఇంకా ఎక్కువ వస్తాయి కదా, కొంచెం రేట్ కూడా తక్కువ ఉంటాయి, అప్పుడు తీసుకున్నాములే అని ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బయట కూర్చొని బయట వ్యూని చూసుకుంటూ కొంచెం చిల్ అయితే అయినాం. ఇంకా నేను అట్లా బయట కూర్చొని వీడియో తీస్తా ఉంటే నన్ను మాత్రం తీయొద్దు అని పెద్ద ఫోజ్ కొడుతున్నాడు. అందుకని కావాలని తీసిన వీడియో. సండే అయితే ట్యూషన్ ఉండదు, అంటే ఫస్ట్ నుంచి ట్యూషన్ కి సండే హాలిడేని. ఎందుకంటే మా ఆయనకు లీవ్ దొరికేదే సండే. ఇంకా ఏవైనా వర్క్స్ ఉంటే ఇంకా ఆ రోజే కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఆ టైంకి రాలేకపోవచ్చు అని ఇంకా సండే మొత్తానికి ట్యూషన్ తీసేసినాం. ఇంకా నైట్ కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకొని అట్లా వాకింగ్ అయితే వచ్చినాం కిందికి. డైలీ ఒక 15 to 20 minutes అన్న కిందికి వచ్చి ఇట్లా వాకింగ్ చేస్తాము. ఇంకా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అట్లనే అలవాటు అయ్యింది. అలవాటు కాలేదు, అలవాటు చేశాడు మా హస్బెండ్. ఇంకా అట్లా వాకింగ్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవేవి జరిగినాయని మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తాం ఇద్దరము. అంటే నా దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ ఏవి దొరకవు, మా హస్బెండ్ దగ్గర నుంచి ఆయన చెప్తూ ఉంటే నేను వింటూ ఉంటాను అంతే. 15 to 20 minutes వాకింగ్ లో కూడా సగం టైం ఫోన్ కాల్స్ కి అయిపోతుంది. ఎందుకంటే మా ఆయనకు ఫ్రీ టైం ఉండేది ఇప్పుడే. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా క్లాస్ టైంలో అట్లా కాల్ చేసిన వాళ్ళవి ఈ టైంలో చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆల్మోస్ట్ పీరియడ్ కంప్లీట్ అయిన వెంటనే కాల్ బ్యాక్ చేస్తాడు. అప్పుడు మిస్ అయిన కాల్స్ ని ఇప్పుడు ఫ్రీగా చేసి మాట్లాడతాడు అనమాట. ఇంకా వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పేపర్ కరెక్షన్ ఉంటే అందులో నేను కూడా హెల్ప్ చేసిన. ఇంకా మా సండే అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.